కాశ్మీర్ చూడడానికి దాని టికెట్ కాస్ట్ ఎంత అవుతుందో నాకైతే తెలియదండి. కానీ ఈ రోజు అయితే నేను 150 రూపీస్తో కాశ్మీర్ టూర్కి అయితే వచ్చేసాను. అదేనండి మన వైజాగ్ బీచ్ ఏయు గ్రౌండ్ లో పెట్టారు కదా జలకన్య ఎగ్జిబిషన్, అందులోనండి మంచిగా స్నో ఎఫెక్ట్ నుంచి జలపాతం సెట్ వరకు కూడా చూడడానికి అద్భుతంగా ఉందన్నమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మంచి టైం పాస్ అయితే అయిపోతుంది. ఇంత మంచి సెట్టింగ్ చూసిన తర్వాత ఇంకా ఆగుతామా చెప్పండి. రకరకాల ఫొటోస్ వీడియోస్ తో దద్దరిల్లిపోయినాయండి ఒక్కొక్కల మొబైల్స్. ఆర్టిఫిషియల్ సెట్ చూస్తే ఇంత అందంగా ఉంది కదా, అదే ఒరిజినల్ గా కాశ్మీర్ చూస్తే ఇంకెంత అందంగా ఉంటుంది. ఒక్కసారైనా వెళ్ళి వస్తే బాగుండు అని ఫీల్ వచ్చింది. అంతేకాకుండా రకరకాల గేమ్స్, క్రేజీ రైడ్స్ తో వాళ్ళు అరుస్తుంటే నా గుండు గుబేలు మందండి బాబు. ఇంకా ఇక్కడ రకరకాల కిచెన్ ఐటమ్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం హై కాస్ట్ అయితే అనిపించింది. ఇంకా లాస్ట్ లో నాకు ఇష్టమైన స్వీట్ పాన్ అయితే తిన్నాను. నాకైతే స్వీట్ పాన్ పిచ్చే ఇష్టం అన్నమాట, క్రేజీ ఫీలింగ్. సో ఎంత మంది అయితే ఈ ఎగ్జిబిషన్ కి వచ్చారు, మీ ఎక్స్పీరియన్స్ ఏటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ.